అతివృష్టి, అనావృష్టి, వరద ప్రభావం, కల్తీ ఉత్పాదకాలతో రైతులు ఆర్థికంగా చిక్కిపోతున్నారు. ఏ పంట చూసినా ఇదే పరిస్థితి. అధిక పెట్టుబడితో పండించే సుగంధ ద్రవ్యాల సాగుదారుల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. 2 నెలల క్రితం కురిసిన అధిక వర్షాలు పసుపు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. పసుపు చీలల్లో పదునెక్కువై దుంపకుళ్ళు సోకింది. తరుణోపాయాలు సూచించే ఉద్యానాధికారులు కరువయ్యారు. తమకు తోచిన మేరకు నివారణ చర్యలు చేపట్టినా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు సాగుకు పెట్టింది పేరు. ఏటా 30,000 హెక్టార్లలో పసుపు సాగవుతోంది. ఇందులో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలదే పైచేయి. దీర్ఘకాలిక పంటైన పసుపు సాగుకు ఎకరాకు ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఖర్చవుతుంది. పెట్టుబడితో పాటు సాగు యాజమాన్యం కూడా శ్రమతో కూడుకున్న వ్యవహారం. విపణి కలిసొస్తే పడిన కష్టానికి ఫలితముంటుందన్న ఆశతో ఇందూరు రైతులు పసుపునే ప్రధానంగా పండిస్తుంటారు. కరువు కారణంగా గత 2 ఏళ్లు నష్టాలు చవిచూసిన పసుపు రైతులు ఈసారి సానుకూల పరిస్థితులతో ఎప్పటిలాగే సాగు చేశారు. పసుపు చేలు ఆశాజనకంగా ఎదిగి దుంప రాటుదేలే సమయంలో తెగుళ్లు సోకాయి. దుంపకుళ్ళు నివారణకు కొట్టిన మందులన్నీ వృధా తప్ప ఫలితం లేదని ఉద్యాన రైతులు తల్లడిల్లుతున్నారు. మా బాల్కొండ మండలం మొత్తము ఏదైతే ప్రధాన పంట అయినటువంటి పసుపు పంట మాకు ఈ సంవత్సరం దుంపకుళ్ళు సోకడం వలన ప్రతి రైతు నిరుత్సాహంగా ఉన్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో ఈ పంటను పరిశీలించి సరైనటువంటి మందు కొట్టాలనేటువంటిది మాకు ఇంతవరకు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో వచ్చి చెప్పలేరు. మాకు తెలిసినటువంటి మందు కొట్టడం వలన ఆ వ్యాధి తక్కువ కాలేదు. ఆ వ్యాధి దుంపకుళ్ళు వలన తీవ్రమైనటువంటి నష్టం, రైతులు నష్టపోయినరు. ఏదైతే మంచిగా ఉన్నట్లయితే ఏదైతే 40 కుంటాల దాకా వెళ్తుంది, కానీ దుంపకుళ్ళు సోకడం వలన 10 కుంటాలు వెళ్ళడం మహా అవుతుంది. ఏదైతే మార్కెట్లో దీని రేటు 6,000 పలుకుతుంది. నేడు 6,000 ధరతోటి 10 కుంటాల పసుపు మనము మార్కెట్లో తీసుకెళ్తే అతను పెట్టుబడిన వెళ్ళక తీవ్రమైనటువంటి బాధల్లో ఉంటాడు. దీన్ని గమనించి పై అధికారులే కానీ ప్రభుత్వమే కానీ వెంటనే చర్యలు తీసుకున్నాలా. జిల్లాలోని పసుపు చీలన్నీ దుంపకుళ్ళు, వేరుకుళ్ళు సమస్యలతో కలతప్పాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాలతో పల్లపు ప్రాంతాల్లోని పసుపు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో ఆకులన్నీ గోధుమ రంగులోకి మారాయి. దుంపలు కుళ్లిపోతున్నాయి. వాటి మువ్వలు ఊడిపోతున్నాయి. తెగుళ్ల ప్రభావం వల్ల ఎకరాకు 45 నుంచి 60 క్వింటా దిగుబడి రావాల్సిన పసుపు 30% పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ పరిజ్ఞానం మేరకు ఎన్ని మందులు పిచికారీ చేసినా పొలాలు తిప్పుకోవడం లేదని చెబుతున్నారు. ఈ యొక్క పసుపుకు మేము ఎకరాన దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. వర్షాకాలం నుంచి ప్రారంభిస్తే మేము ఫిబ్రవరిలో దీన్ని తీయడం జరుగుతుంది. దీనికి ఈ సంవత్సరము విపరీతమైనటువంటి దుంపకులు రావడం జరిగింది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం వాడితే ఎట్లా అయితే అనేటటువంటిది కూడా మాకు సూచనలు ఇవ్వడం జరగలేదు. మేము చాలా చోట్లకు తిరిగి తెలుసుకున్న దానికి అనుగుణంగా మేము 4-8 10G గుళికలు, 3G గుళికలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంచెం కూడా కంట్రోల్ లేకుండా పూర్తిగా పంట మొత్తం నష్టపోవడం జరిగింది. దాదాపు ఎకరాన 3 లక్షల వరకు నష్టపోవడం జరుగుతున్నది. కాబట్టి మాకు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క దుంపకులుని అరికట్టడానికి అధికారులు తగిన సూచనలు ఇచ్చి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. బాల్కొండ, మెండోరా, ఆర్మూర్ ప్రాంతాల్లో దుంపకుళ్ళు ప్రభావం అధికంగా ఉంది. భూమి లోపలే పసుపు కొమ్మలన్నీ కుళ్లిపోతున్నాయి. తెగులు సోకాక దుంపల్లో ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. పసుపు రంగు, నాణ్యత సైతం క్షీణించాయి. దాదాపు 5,000 ఎకరాల్లో పంట తిరిగి విత్తనంగా వాడుకోవడానికి పనికిరాని దుస్థితి. అన్ని విధాలా నష్టపోయిన తమకు నాణ్యమైన పసుపు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో తరతరాలుగా గుగ్గిరాల రకము, ఆర్మూర్ రకము ఈ 2 రకాలు తాతల కాలం నుంచి సాగు చేయడం జరుగుతుంది. ఈ 2 రకాలకు కూడా ఈ దుంపకులు రోగానికి దానికి తగినటువంటి శాస్త్రవేత్తలు ఇంతవరకు కూడా మందులు కానీ ఇంకా కనిపెట్టలేకపోయారు. మేము ఇప్పుడు ఒక ఎకరానికి ₹1,20,000 పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఈ దుంపకుళ్ళు కనుక వస్తే మాకు ఒక ₹50,000 కూడా చేతికి అందే ఉండదు. అదేవిధంగా ఈ దుంపకుళ్ళు అనేదాన్ని మళ్ళీ విత్తనంగా వేయము. అయితే సేలం వెరైటీ కానీ, లేకుంటే కలకత్తా వెరైటీ కానీ, లేకుంటే కర్ణాటకది కానీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కనీసం ఈ దుంపకుళ్ళు వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఇచ్చినట్లయితే వీళ్ళు వచ్చే సంవత్సరం అన్నా కానీ ఈ విత్తనం కానీ అటువంటి ఆ పంట తోటన్నా కానీ కొద్దిగా డెవలప్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. నేను 6 ఎకరాల పసుపు వేస్తా ప్రతి సంవత్సరం.
లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు మాకు వర్షాలు లేక మొత్తానికి సీడ్ కాస్ట్ లేకుండానే పోయింది. ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు మంచిగా పడ్డాయి అనుకుంటే వర్షాలు ఎక్కువైపోయి కూడా మొత్తం మొదటికే దెబ్బ వచ్చింది. మాకు ఓన్లీ విత్తనానికే ఇప్పుడు ఎంతో ప్రాబ్లం ఉన్నది. ఒక రైతుకు నష్టపోయి ఇన్సూరెన్స్ మాకు ఇస్తలేరు. ఇప్పుడు సీడ్ కాస్ట్కి కొనాలంటే ఇప్పుడు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన సీడ్ కాస్ట్ కూడా దొరకని పరిస్థితి ఉన్నది. మద్దతు ధర 15,000 ఇవ్వగలిగితే రైతుకు మేలు జరిగినట్లయితే ఉంటుంది. అధికారులు దీని మీద చర్య తీసుకొని పసుపు పరిశోధన కేంద్రం కానీ ఒక వ్యవసాయ రంగం సూచనలు కానీ ఏమి ఇవ్వడం లేదు. వ్యవసాయ సూచనలు ఇస్తే కొన్ని ఎప్పటికప్పుడు స్ప్రేలు చేసుకుంటామని సస్యరక్షణ చేసి పసుపుకు మంచిగా దిగుబడి వచ్చేటట్లు చూసుకుంటుంది. దీని గురించి అధికారులు చర్య తీసుకొని స్పందించాలని కోరుతున్నాను. సత్వరమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దుంపకుళ్లకు నివారణోపాయాలు సూచించేలా ఉద్యాన శాఖ ఆదేశించాలని పసుపు రైతులు కోరుతున్నారు. అలాగే పసుపు కొమ్మలకు 15,000 రూపాయల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.